ఆరాధనకు వచ్చారు, ఆ తర్వాత ఇంటికి వెళ్ళి వేరే ఏం ఆలోచించదు. ఆ రోజు బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకో, ప్రభుత్వంలో గడుపు, శుభ్రంగా తిను, చక్కగా రెస్ట్ చేసుకో, దేవుని సన్నిధిలో గడుపు, ప్రార్థన చేసుకో, నీ కుటుంబంతో సమయాన్ని స్పెండ్ చేయి. చక్కగా ఆ రోజంతా దేవుని సన్నిధిలో నీవు ఉండగలిగితే నా దేవుడు నీ జీవితంలో ఘనమైన కార్యాలు చేస్తాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. ఇక్కడ కూర్చొనే ఉంటారా? అక్కడ ఒక 5గురిని పంపించు, ఇక్కడ ఒక 3గురిని పంపించమంటుంటాడు. ఇక్కడ ఆరాధనలో ఉంటూనే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఆరాధన నీకే నాయే. అక్కడ 5గురిని పంపించు. 5గురు లేరంటే పంపించి 5గురిని ఎట్లా చూసి ఆరాధన నీకే నాయేసయ్యా స్తుతి ఆరాధన నీకే నా. ఏమైందయ్యా, వెళ్ళారా లేదా అంటే నీ ఉండేది ఎక్కడ? నీ నోట వస్తున్న మాట ఏంటి? మధ్యలో 5గురు 3గురు ఎందుకు? ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ